హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డే 4లో భాగంగా ఈరోజు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. మనం బిఫోర్ వీడియోస్లో ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే యుఎన్ఓకి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా యుఎన్ఓకి రిలేటెడ్ ఆర్గనైజేషన్ కోసం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈ 3 వీడియోస్ తర్వాత మనం ఇది యుఎన్ఓకి సంబంధించింది ఇంకొకటి కాబట్టి ఏంటంటే ఎస్డిజి అంటారు. ఎస్ అంటే సస్టైనబుల్, డి అంటే డెవలప్మెంట్, జి అంటే గోల్స్. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాము. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటారు. దీని నుండి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మనకి ఏంటి ఎస్డిజి అంటే ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎస్డిజి గురించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2015లో పెట్టుకున్నారండి. ఎప్పటికి పెట్టుకున్నారు అంటే 2030 సంవత్సరానికి పెట్టుకున్నారు. అంటే 2015 నుండి 2030 కంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో యుఎన్ఓలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వాలి అని పెట్టుకున్నాయండి. అసలు యుఎన్ఓలో ఎన్ని దేశాలు ఉన్నాయి? యుఎన్ఓలో మనకి 193 దేశాలు ఉన్నాయండి. అంటే ఆ 193 దేశాలు కూడాను ఈ 15 సంవత్సరాలకు గాను కొన్ని గోల్స్ అయితే పెట్టుకున్నాయి. ఆ గోల్స్ని ఏమంటామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం, లేదా ఎజెండా 2030 అని చెప్తామండి. ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మనకి ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్టెడ్ బై ఆల్ యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ ఇన్ 2015లో పెట్టుకున్నారు. ఎన్ని గోల్స్ ఉన్నాయి? 17. కాబట్టి 17 ఎస్డిజి ఉన్నాయండి. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటంటే పీస్ అండ్ ప్రాస్పరిటీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్స్. అంటే మనకి జనాల మధ్యన, ప్రజల మధ్యన ఏంటంటే పీస్ అండ్ ప్రాస్పరిటీని డెవలప్మెంట్ చేయడం, అదే పాటుగా వీళ్ళు ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందండి. ప్రిజర్వ్స్ ఓషన్స్ అండ్ ఫారెస్ట్స్, మనకి సముద్రాలని, అడవుల్ని కాపాడడం, అదేవిధంగా కనెక్షన్ బిట్వీన్ ద ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ని డెవలప్మెంట్ చేయాలనేది వీళ్ళ యొక్క మెయిన్ ఎజెండా అండి. సస్టైనబిలిటీ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఎస్డిజి. ద టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంప్లైస్. మనకి ఎన్ని గోల్స్ ఉన్నాయని చెప్పాను? 17 గోల్స్ ఉన్నాయని చెప్పాను. ఆ 17 గోల్స్ ఒకసారి క్లియర్గా ఇక్కడ చూద్దాం. మీరేం చేస్తారంటే ఈ 17 గోల్స్ ఒకే ఇమేజ్లో ఉన్నాయండి. ఈ ఇమేజ్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఇమేజ్లోనే మీకు కంప్లీట్ ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్ వన్ గోల్ ఏంటంటే నో పావర్టీ. అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడాను నో పావర్టీ, పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు అని వీళ్ళు ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నారండి. తర్వాత జీరో హంగర్, అంటే ఆకలితో ఎవరు ఉండకూడదు అనేది రెండో గోల్ అండి. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే కొన్ని ఒక 4 ఆప్షన్లు ఇస్తాడు కదండి. 3 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇస్తాడు, ఇంకొకటి వేరే ఆప్షన్ ఇస్తాడు. అప్పుడు మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ కానిది ఏదని అడుగుతాడు, లేదా ఇది అడుగుతాడండి. 10వ గోల్ ఏంటి, 4వ గోల్ ఏంటి, ఇలా అడుగుతాడు. నెంబర్లు అడుగుతాడు. కాబట్టి మీరు నెంబరు, ఆ గోల్ అనేది మీరు ఫోకస్ చేయండి. ఫస్ట్ది ఏంటండి నో పావర్టీ, సెకండ్ది ఏంటంటే జీరో హంగర్, థర్డ్ వన్ చూసినట్లయితే మనకి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అండి, మంచి ఆరోగ్యము. తర్వాత ఫోర్త్ వన్ చూసినట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి, మంచి చదువు. అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ. నెక్స్ట్ 6 చూసినట్లయితే క్లీన్ అండ్ వాటర్. ఇంకా తెలుగులో కూడా ఉన్నాయండి, తెలుగులో కూడా డిస్కస్ చేద్దాం, కంగారు అవసరం లేదు. 6 చూసినట్లయితే క్లీన్ అండ్ వాటర్ అండ్ శానిటేషన్. 7 చూసినట్లయితే ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అండి. నెక్స్ట్ 8వ గోల్ ఏంటంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, మనకి డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా 9th గోల్ చూసినట్లయితే మనకి ఇండస్ట్రీ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. 10వ గోల్ చూసినట్లయితే రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ మనకి 5వ చూడండి జెండర్ ఈక్వాలిటీ, ఇది రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ, కొంచెం దగ్గరలో ఉన్నది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదేవిధంగా 11th చూసినట్లయితే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. 12th చూసినట్లయితే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ రీప్రొడక్షన్. 13th వన్ చూసినట్లయితే క్లైమేట్ యాక్షన్ అండి. 14th వన్ చూసినట్లయితే లైఫ్ బిలో వాటర్. 15th లైఫ్ ఆన్ ల్యాండ్ అండి. 16th ఏంటంటే పీస్ అండ్ జస్టిస్ ఫర్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. 17th ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. దీస్ ఆర్ ద 17 గోల్స్
సస్టైనబుల్ గోల్స్ అండి. ఈ 17 గోల్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 17 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి తెలుగులో చూద్దాం. తెలుగులో మనకి ఏంటంటే అవే గోల్స్ మనకి తెలుగులో మళ్ళీ తెలుగు మీడియం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ప్రపంచాన్ని మెరుగుపరచడానికి 17 లక్ష్యాలను మనం పెట్టుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే పేదరిక నిర్మూలన. సెకండ్ వన్ ఏంటంటే ఆహార భద్రత, అంటే మనకి నో హంగర్ అండి. థర్డ్ వన్ చూసినట్లయితే మంచి ఆరోగ్యము క్షేమంగా ఉండడం, ఇది 3వ లక్ష్యం అండి. 4వది చూసినట్లయితే నాణ్యమైన విద్య అందించాలండి, నాణ్యమైన విద్య. తర్వాత 5 చూసినట్లయితే లింగ సమానత్వం అండి, లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ. అదేవిధంగా 6 చూసినట్లయితే పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం అనేది కల్పించాలండి, 6వది. 7 చూసినట్లయితే మనకి అఫోర్డబుల్ మరియు క్లీన్ ఎనర్జీ అండి. 6 చూసినట్లయితే గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక వృద్ధి ఉండాలండి. 9ది చూసినట్లయితే పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక వసతులను కల్పించడం, 9వ గోల్ అండి. 10వ గోల్ చూసినట్లయితే అసమానతలని తగ్గించడం. 11వ గోల్ చూసినట్లయితే మనకి సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు నిర్మించడం అండి. 12th గోల్ ఏంటంటే 12వది బాధ్యత వినియోగం మరియు ఉత్పత్తి. 13 చూసినట్లయితే శీతోష్ణస్థితి చర్య. 14 చూసినట్లయితే జలాంతర జీవి. 15 చూసినట్లయితే భూమిపైన జీవం. 16 చూసినట్లయితే శాంతి, న్యాయము మరియు దృఢమైన సంస్థలు. 17 చూసినట్లయితే లక్ష్యాల కొరకు భాగస్వామ్యాలు సహకారం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. మీకు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు ఈ 17 కూడా 1వ గోల్ అంటే ఏంటి, పేదరిక నిర్మూలన. 2వది ఏంటంటే మనకి ఆకలితో ఎవరు ఉండకూడదు. 3వది ఏంటంటే మంచి ఆరోగ్యం కావాలి. 4వది ఏంటంటే వాళ్ళు మంచి విద్యను అందించాలి. మంచి విద్య తర్వాత ఏం చేయాలి, లింగ సమానత్వం మనం జెండర్ ఈక్వాలిటీ చూసుకోవాలి. తర్వాత మంచి నీరు పారిశుద్ధ్యం కల్పించాలి. తర్వాత ఏంటి, మంచి శక్తి వనరులు కల్పించాలి. వాళ్ళు ఎకనామికల్గా గ్రోత్ అయ్యే విధంగా మనం ఆర్థిక అభివృద్ధిని చూపించాలి. తర్వాత పరిశ్రమలు, వాళ్ళు డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం కావాలి, పరిశ్రమలు కావాలి. పరిశ్రమలను ఇస్తాం. అదేవిధంగా పరిశ్రమలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, అసమానతలు, పేద ధనికే లేకపోతే మేలు ఫీమేలు అనే ఎటువంటి ఇది లేకుండా ఆర్థిక అసమానతలను తగ్గించాలి. తర్వాత ఏం చేయాలి, సుస్థిరమైన నగరాలని మరి సమాజాన్ని స్థాపించడం. అదేవిధంగా బాధ్యత వినియోగం మరియు ఉత్పత్తి. అదేవిధంగా శీతోష్ణ చర్య అంటే మనకి అండర్ ఉంటుంది కదండి, మనకి అట్మాస్ఫియర్కి సంబంధించి. అదేవిధంగా జలాంతర జీవి, భూమిపైన జీవనం, శాంతి, న్యాయము మరియు దృఢమైన సంస్థలు. అదేవిధంగా మనకి లక్ష్యాల కొరకు భాగస్వాముల సహకారం. ఈ 17 గోల్స్ అనేవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఖచ్చితంగా మనకి ఈ ఏరియా నుండి ఒక బిట్ అనేది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ 17 గోల్స్ నుండి చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇది ఈరోజు మనకి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. మనకి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే 1987 నుండి మనకి ఈ ఎస్డిజి గురించి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అయితే మనకి మొదటిసారిగా 1992లో మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమావేశాలు మొదట ఎక్కడ జరిగిందంటే రియోలో జరిగిందండి. రియో లేదా ఎర్త్ సమ్మిట్ అని చెప్తారండి. మళ్ళీ దీనికి 20 సంవత్సరాలు అంటే రియో +20 అనేది ఎక్కడ జరిగింది అంటే మళ్ళీ రియోలో జరిగింది. అది ఏ ఇయర్లో జరిగిందంటే 2012లో జరిగిందండి. సో ఈ విధంగా మనకి ఎజెండా 2030 కల్లా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని యూఎన్ కంట్రీస్ అన్నీ పెట్టుకోవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆ 17 గోల్స్ అనేది గుర్తుండాలండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.